చిన్నతనం నుంచి మన అందరికీ తెలిసిన మన్యం వీరుడు అంటే అల్లూరి సీతారామరాజు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మనకు తెలిసిన మన్యం వీరుడు ఈ అల్లూరి. కానీ ఈయన కంటే ముందే ఒక మన్యం వీరుడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తాను ముందుండి ఎన్నో లక్షల మందిని ముందుకు నడిపించాడు అని మనలో చాలా మందికి తెలియదు. అటువంటి గొప్ప వీరుడి కథే ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రభాకర్. వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మరెందరో గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు తెలుసు. కానీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అసలు వినిపించని ఒక మన్యం ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. తన 20వ ఏటనే బ్రిటిషర్స్ను వణికించిన విప్లవాత్మక వీరుడు బిర్సా ముండా. ఈయన 1875లో అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి జార్ఖండ్ స్టేట్లో ఉలిహాట్ అనే అటవీ ప్రాంతంలో జన్మించారు. మరే మన్యం వీరుడికి దక్కని విధంగా ఇండియన్ పార్లమెంట్ మ్యూజియంలో బిర్సా ముండా చిత్రపటంతో ఆయన్ను గౌరవించారు అంటేనే అర్థమవుతుంది బిర్సా ఎంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడో అని. బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మీ ముండా. బిర్సా బాల్యమంతా ప్రకృతి ఒడిలో ఆటపాటలతో గడిచింది. బిర్సా స్వతహాగా మంచి సంగీత ప్రియుడు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, బ్రిటిష్ దోపిడీదారుల వ్యవస్థను చూసి చలించిపోయేవాడు. కానీ ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేక తనలో తానే బాధపడేవాడు. బిర్సా ఎప్పుడూ ఒకచోట ఉండేవాడు కాదు. నిరంతరం రకరకాల ప్రదేశాలు తిరగడం వల్ల ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉండేవాడు. బిర్సా ఎంత ముక్కుసూటిగా ఉండేవాడంటే తన ముందు ఎంతటి వారు ఉన్నా ఒక్క క్షణం కూడా తడబడకుండా ప్రశ్నించేవాడు. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తినడానికే కష్టమంటే ఇక చదువు కోసం ఖర్చు పెట్టే స్తోమత లేని బిర్సా తల్లిదండ్రులు బిర్సాను వాళ్ల బంధువుల ఇంటికి పంపేశారు. అహుబటు గ్రామంలోని తన మావయ్య ఇంట్లో ఉంటూ దగ్గరలోని సాల్గా అనే గ్రామంలో పాఠశాలలో చేరాడు. తిరిగి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎంత కాదన్నా తాను చదువుకుని తీరాలి అని మొండి పట్టుదలతో తిండి కూడా మానేస్తాడు. దీంతో చేసేదేమీ లేక బిర్సాను సుగుణ ఉలిహాట్లోని బూర్జు మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అతని ప్రతిభను గమనించిన పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూల్ యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, వారు చేస్తున్న దోపిడీని అర్థం చేసుకున్నాడు. విద్యను బోధించడానికి స్కూల్లోని గురువులు బిర్సాను తన మతం మార్చుకోవాలి అని చెప్పారు. తనకు ఇష్టం లేకున్నా కేవలం చదువుకోవాలన్న ఒక్క ఆశతో ఆఖరికి తన మతం కూడా మార్చుకోవడానికి అంగీకరించారు. బిర్సా ముండా కాస్త బిర్సా డేవిడ్గా పేరును మార్చేశారు. అప్పటి కాలంలో మత మార్పిడులు ఈ విధంగానే జరిగేవి. కేవలం ఒక విద్యార్థి యొక్క మతం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ సభ్యులను కూడా మత మార్పిడి చేసేవారు. అప్పట్లో బ్రిటిష్ మరియు జర్మన్స్ తమ మిషనరీ స్కూల్స్ను వాళ్ల వ్యాపార అవసరాల కోసం ప్రవేశపెట్టడం వల్ల బిర్సాకు అతను ఆశించిన జ్ఞానం ఆ స్కూళ్ళు ఇవ్వలేకపోయాయి. పై చదువులు చదవాలంటే మతం తప్పక మార్చుకోవాలన్న నిబంధన తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చక స్కూల్కు వెళ్లడమే మానేశాడు. తాను మానడమే కాకుండా మతం పేరుతో ఆ స్కూల్ వారు చేసే అఘాయిత్యాలు తన తోటివారికి చెప్పి వాళ్లను కూడా మాన్పించాడు. మిషనరీల ఆలోచన, ఆచరణ మొత్తం మతం చుట్టూనే తిరుగుతుందని తెలుసుకుని అందులోంచి బయటపడ్డాడు. 1890లో తిరిగి తన సాంప్రదాయ గిరిజన మతాన్ని స్వీకరించాడు. జనాభా పరంగా జార్ఖండ్ స్టేట్ మొత్తానికి సంతాల్ అనే గిరిజన జాతి అతి పెద్ద తెగ. అటువంటి సంతాల్ మరియు ముండా తెగల గిరిజనులపై బ్రిటిష్ ప్రభుత్వం దారుణమైన విధానాలతో వారి భూములపై అధిక పన్నులు వసూలు చేస్తూ పండించిన పంటలో 55% పంటను అన్యాయంగా వసూలు చేసేవారు. అప్పటి జమీందారీ వ్యవస్థ బ్రిటిషర్లతో చేతులు కలిపి గిరిజన భూములను, వారి ఆస్తులను దోచుకునేవారు. అలా వారి కింద సంతాల్, ముండా తెగలతో పాటు మరో 145 గ్రామాల వాసులు అంటరాని వారిగా బానిసలుగా మారారు. జమీందారీ వ్యవస్థలో అందరూ బ్రిటిషర్ల కింద ఉండడం వల్ల గిరిజన స్త్రీలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి.
వారి భూములు కోల్పోవడం వల్ల చాలామంది గిరిజనులు జీవనోపాధి కోల్పోయి ఆఖరికి ఏమీ చేయలేని పరిస్థితులలో బ్రిటిష్ వారు చూపిన బానిస బ్రతికే ఆశగా మతం మార్చుకుని బానిసలుగా మారారు. ఇదంతా చూస్తున్న బిర్సా నమ్మకమైన తన తోటి గిరిజనుల సమూహాన్ని ఏర్పరిచి ఆ అనుచరుల ముందుండి నడిపిస్తూ బ్రిటిషర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మహా విప్లవాన్ని ఉల్గులన్ అని అంటారు. 1894లో జమీందారుల దగ్గర ఉన్న అటవీ భూములను, అక్రమంగా లాక్కున్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలని నిరసన చేశాడు. జార్ఖండ్, ఒడిషా, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ యుద్ధాలలో వెన్నుముకలా నిలిచాడు బిర్సా ముండా. ఆ యుద్ధ సమయంలో అక్కడి గిరిజనులకి వారి హక్కులను తెలియచేశాడు. భూమి కోసం, భుక్తి కోసం, గిరిపుత్రుల బానిస బ్రతుకుల విముక్తి కోసం ఈ విప్లవం అంటూ సమర శంఖాన్ని పూరించాడు. నిజానికి బిర్సా శాంతి మార్గాన పోరాటం చేయాలని అనుకునేవాడు. కాని గిరిజన ప్రజలందరూ పోరాటం మార్గంలోనే నడవాలని, అదే సరైన దారి అనడంతో ఆయుధాన్ని చేతపట్టాడు. ప్రజల విశ్వాసాలతో ఆడుకున్న బ్రిటిషర్లను, మిషనరీల అధికారులను, మొత్తం జమీందారీ వ్యవస్థను, భూస్వామ్యవాదులను ఎదిరించారు. పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. అప్పటి వరకు అమాయకులుగా ఉన్న ప్రజలు అలుపెరగని పోరాటానికి సిద్ధమయ్యారు. బిర్సా ఆలోచన, అతని మాటకున్న శక్తి చేరి గిరిపుత్రులను సైనికులుగా మార్చింది. ఈ విప్లవ పోరాటం కేవలం అక్కడి ప్రజల కోసం ప్రారంభమైన స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఇది కేవలం గిరిజనుల హక్కుల కోసం మాత్రమే కాదు, ముండా తెగ సంప్రదాయాలను కాపాడుకోవటం కోసం జరిగిన పోరాటం, అటవీపుత్రుల హక్కులను సాధించుకునేందుకు జరిగిన విప్లవ పోరాటం, తెల్లదొరలను తరిమికొట్టడానికి జరిగిన ప్రయత్నం. గిరిజనుల ఐక్యత స్థానిక క్రైస్తవ మిషనరీలకు ఇబ్బంది కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం బిర్సాపై కోపం పెంచుకుని అక్కడి ప్రజలపై దోపిడీని మరింత పెంచారు. బ్రిటిష్ మరియు జమీందారులపై ఎదురు తిరిగినందుకు గాను బిర్సాకు 2 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. విడుదలైన తరువాత మళ్లీ తన అనుచరులను ఒకటి చేసి తిరుగుబాటును ప్రారంభించాడు. 1897లో 400 మందితో కలిసి కుంతి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి విజయం సాధించాడు. ఇలా మరెన్నో పోరాటాలు, మరింకెన్నో ఉద్యమాల నడుమ బిర్సా జీవితం కొనసాగుతుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా గుట్టపై బిర్సా సమావేశమైనట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, లొంగిపోమ్మని హెచ్చరించారు. అయితే బిర్సా భద్రతే ముఖ్యమని భావించిన తన అనుచరులు అక్కడి నుంచి బిర్సాను తప్పించి పోలీసులతో భీకర పోరాటమే చేశారు. బ్రిటిషర్లు అంతటితో ఆగలేదు. గూడెంలో ఉండే ప్రజలపై ఆంక్షలు విధించి ఆడవారిపై అత్యాచారాలు చేశారు. ఇదంతా ఆగాలి అంటే బిర్సాను తన ముఖ్య అనుచరులను అప్పగించాలి అని హెచ్చరించారు. అంతేకాకుండా బిర్సాను అప్పగించిన వారికి నగదు బహుమతిని కూడా ప్రకటించింది ప్రభుత్వం. దీనితో డబ్బు కోసం ఆశపడిన కొందరు బిర్సా ఉన్న ప్రాంతాన్ని అధికారులతో చుట్టుముట్టారు. బిర్సాను అరెస్టు చేసినా అతను రాజేసిన ఉద్యమ కాంక్ష మరింత పెరుగుతుందేమో అనే ఆలోచనతోనే బ్రిటిష్ అధికారులు భయపడేవారు. జైలు గోడలను కూడా బద్దలు కొట్టి బిర్సా ముండాను అతని అనుచరులు విడిపించుకుపోతారేమోననే భయంతో అతని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు బ్రిటిష్ ప్రభుత్వం. బిర్సాను మిగతా ఖైదీల నుంచి వేరుగా ఉంచారు. అతను తినే భోజనంలో విషం కలపడం ప్రారంభించారు. ఒకేసారి చనిపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది అని భావించిన బ్రిటిషర్లు ఇలా చేశారు అనే ఒక వాదన కూడా ఉంది. అలా బిర్సాను మృత్యువుడికి పంపారు. జూన్ 9, 1900 సంవత్సరంలో తీవ్ర అనారోగ్యంతో బిర్సా తన ఆఖరి శ్వాసను విడిచారు. చనిపోయే సమయానికి అతను వయస్సు కేవలం 25 సంవత్సరాలు. బిర్సా కలరా వ్యాధితో చనిపోయాడు అని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయించారు. కానీ అదంతా ఎవ్వరూ నమ్మలేదు. కావాలనే బిర్సా ముండాను చంపేశారు అని ప్రజలకు తెలుసు. అంతటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం ఒక యుక్త వయస్సు కుర్రవాడు వణికించాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చూపిన మార్గంలోనే మరెంతోమంది వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ముందుకు అడుగులు వేశారు. ఆయన రగిల్చిన ఉద్యమ కాంక్షను గుర్తించిన జార్ఖండ్ ప్రభుత్వం బిర్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుంతిలోని బిర్సా కాలేజ్, బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రి, సిందో కన్హో బిర్సా యూనివర్సిటీ, బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియం, బిర్సా ముండా ఎయిర్పోర్ట్, బిర్సా ముండా సెంట్రల్ జైల్, బిర్సా సేవాదల్, బిర్సా ముండా ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా ఎన్నింటికో ఆయన గౌరవార్థం ఈ పేర్లను పెట్టారు.
1988లో భారత ప్రభుత్వం బిర్సా ముండా చిత్రంతో ఉన్న ఒక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేసింది. ప్రతి సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. అటువంటి ఒక గొప్ప వీరుడి గురించి ఈ వీడియో చేసినందుకు గర్వంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.